ఇట్ హ్యాస్ టు బి డన్ కంటిన్యూస్లీ అనమాట. దెర్ ఈస్ నో డెడ్ లైన్ ఫర్ ఎస్సీఓ. అందుకనే మీకు మంచి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ని మీరు కన్వర్ట్ చేసుకొని లైక్ యూనో ఒక మంత్లీ ఇన్కమ్ గా క్రియేట్ చేసుకోవాలన్న డోరేయో. రైట్. సో ఇట్లా మీరు మంచి ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలన్నా, మళ్ళా ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటున్నారో, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా, ఎస్సీఓ లేకపోతే మీకు జాబ్ రాదు. ఎస్సీఓ మీద మంచి గ్రిప్ లేకపోతే ఆశలు వదిలిపెట్టేసుకోవాలి. ఓకే, సో మీకు అర్థమయ్యే విధంగా మీ లెవెల్కి వచ్చి నేను టీచ్ చేయడానికి ఐఎమ్ ఆల్ సెట్. ఓకే, సో నౌ లెట్ అస్ స్టార్ట్. కేర్ఫుల్ గా వినండి. ఇప్పటి వరకు ఓకే, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ నీడెడ్, బికాస్ ఇందులో థియరీ కూడా యాడ్ ఆన్ అవుతుంది. థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ రెండు మిక్స్డ్ గా ఉంటాయి. సో మీరు ఎవ్రీ సాటర్డే మీకు ఎగ్జామ్ ఉండబోతుంది. థియరీ ఎక్కువగా ఉంటది కాబట్టి ఇందులో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీరు ప్రిపరేషన్స్ కి ఇట్లా టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో SEO stands for what? Search engine optimization. Very good. Search engine optimization. optimization. ఎస్, దీని అబ్రివేషన్ గురించి మనందరం వినే ఉంటాం, రైట్? ఇట్స్ నాట్ న్యూ టు అస్. దీనికి చాలా అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోబోతున్నాం. లాస్ట్ 2 బ్యాచెస్ నుంచి ఎస్సీఓ అనేది అడ్వాన్స్డ్ గా చెప్తున్నాం బికాస్ ఆఫ్ దిస్ ఏఐ. సో దట్ మీ బ్యాచెస్ ఆర్ లక్కీ అని చెప్పొచ్చు. అంతకుముందు బ్యాచెస్ లో ఏఐ లేదు కాబట్టి అడ్వాన్స్డ్ గా వెళ్ళాల్సిన అవసరం లేకుండే. సో నౌ కొంచెం అడ్వాన్స్ లెవెల్ కూడా వెళ్ళిపోతాం. అసలు ఏంటి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏంటి? సో విల్ స్టార్ట్ విత్ వాట్ ఇట్ ఈస్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అసలు ఎందుకు ఇది అండ్ దీన్ని ఎలా చేస్తాం, అంతేనా? వై, వాట్ అండ్ హౌ. ప్రతి టాపిక్ ని మనం ఇలానే నేర్చుకుందాం. అసలు ఏంటది, అది ఎందుకు అవసరము, అసలు దాన్ని ఎలా చెయ్యాలి అనేది చూద్దాం. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ వాట్ ఇట్ ఈస్. ఓకే, వాట్ ఇట్ ఈస్ అనే దానికి లెట్ మీ డైరెక్ట్లీ షో యూ విత్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు లెట్ మీ సర్చ్ ఫర్ బెస్ట్ వేస్ టు లూజ్ వెయిట్ ఫాస్ట్. ఓకే, మనం కామన్ గా ఏదైనా ఒక క్వశ్చన్, ఒక క్వైరీ మన బ్రెయిన్ లో వచ్చినప్పుడు మనం బేసిక్ గా ఓపెన్ చేసేది గూగుల్ ని కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు అందరు చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నారు, బట్ దెర్ ఈస్ అ లాట్ మోర్ డిఫరెన్స్ బిట్వీన్ గూగుల్ అండ్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ ఈజ్ నాట్ అ సర్చ్ ఇంజిన్ లైక్ గూగుల్. చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ ప్లాట్ఫామ్. మీకు పోను పోను దాని గురించి, అంటే దానికి దీనికి డిఫరెన్స్ క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను నార్మల్ గా గూగుల్ ను ఓపెన్ చేసి నేను సర్చ్ చేస్తున్నా. సర్చ్ చేస్తున్నప్పుడు ఇక్కడ పైన స్పాన్సర్డ్ అని ఉంటే దాన్ని వదిలేసేయండి. ఈ స్పాన్సర్డ్ అనేవి మనకు నెక్స్ట్ మాడ్యూల్ విచ్ ఇస్ గూగుల్ యాడ్స్ లో నేర్చుకుంటాం. ఈ స్పాన్సర్డ్ కింద కెన్ యూ సీ దిస్ వెబ్సైట్? ఈ డొమైన్ పేరు చదవండి ఒకసారి. వాట్ ఈస్ ద డొమైన్? nh.uk. అండ్ మళ్ళీ ఇది How to lose weight fast. నేను అడిగింది డొమైన్. medical Medical news today. యు నో ద డిఫరెన్స్, రైట్? ఎస్ సార్. Yes. డొమైన్ అంటే మెడికల్ న్యూస్ టుడే అని చెప్పాలి. ఓకే, ఇది హౌ టు లూజ్ వెయిట్ ఫాస్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ఇంతమంది వెబ్సైట్స్ లలో ఈ వెబ్సైట్ మాత్రమే ఎందుకు టాప్ లో వస్తుంది అనుకుంటున్నారు? వై డూ యూ థింక్ దిస్ వెబ్సైట్ ఈస్ కమింగ్ ఆన్ టాప్? sponsors ఉన్నాడు. ఇది స్పాన్సర్డ్ కాదు, చూసుకోండి ఇక్కడ. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది వాళ్ళు బాగా రన్ చేశారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మంచి కీవర్డ్స్, Ma'am, అలాగా got హై you, రేటెడ్ okay. కీవర్డ్స్ యూజ్ చేసి. ఇప్పుడు ఈ వెబ్సైట్ టాప్ లో వస్తుందండి. ఇప్పుడు నేను ఇంకొక క్వైరీ సర్చ్ చేస్తాను. క్రికెట్ న్యూస్ అని సర్చ్ చేస్తున్నా.
ఏ వెబ్సైట్ వచ్చింది? సేమ్ nhs.uk వచ్చిందా? వేరే వెబ్సైట్ వచ్చిందా? వేరే వెబ్సైట్ వచ్చింది ESPN Quick Info. వేరే వెబ్సైట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకోటి సర్చ్ చేస్తా, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని సర్చ్ చేస్తా. ఏ వెబ్సైట్ వచ్చింది? మళ్ళా nhs.uk నే వచ్చిందా? No, ma'am. ODM. ODMT వచ్చింది మ్యామ్. ODMT. రైట్. సో ఇక్కడ ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క సర్చ్ క్వైరీ, అంటే ఇప్పుడు నేను ఎన్ని సర్చ్ చేసినా మీ ముందే 3 3 చేశారు. క్వైరీస్ ని సర్చ్ చేశా. 3 క్వైరీస్ సర్చ్ చేసినప్పుడు గూగుల్ ఎంత టైం తీసుకొని మీకు ఆ రిజల్ట్స్ ని చూపించిందండి? విత్ సెకండ్స్ మ్యామ్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఐ కెన్ సే. మీరు ఇంకా కళ్ళు మూసి తెరిచే టైంలోనే మీకు డేటా అంతా ఇచ్చేసింది, అవునా? Yes, ma'am. సరే, మరి అంత ఫాస్ట్ గా ఇచ్చిన డేటా ఏమన్నా అతలాకుతలమైన డేటానా ఆర్ఎల్స్ బిస్కెట్ డేటానా అంటే కాదు. ఎగ్జాక్ట్ గా మనకి ఏం కావాలో అదే డేటా ఇస్తుందా, లేకపోతే వేరే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తుందా? చెప్పండి. ఎగ్జాక్ట్ గా మనకి ఏం Exactly. కావాలో అదే ఎగ్జాక్ట్ ఇస్తుంది. ఇస్తుంది మ్యామ్. అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నాకు డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇస్తుంది. నాకు క్రికెట్ అంటే క్రికెట్ గురించే ఇస్తుంది. వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ గురించే ఇస్తుంది. సో ఇప్పుడు గూగుల్ అనేది ఎవరు? ఒక సర్చ్ Search engine. ఇంజిన్. Engine. ఓకే. సో ఈ గూగుల్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దెర్ ఆర్ మెనీ సర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్ అన్నమాట. లైక్ యు సీ యాహూ, Bing search. విన్నారా Bing. ఎప్పుడైనా? Opera. యాహూ, బింగ్. Opera. ఐ థింక్ ఒపెరా ఇస్ ఓ బ్రౌజర్. లైక్ గూగుల్లో క్రోమ్ ఎట్లనో ఒపెరా ఒక బ్రౌజర్, రైట్? అండ్ Safari. సఫారీ ఇస్ ఆల్సో అ బ్రౌజర్. Okay. సో ఇలా చాలా సర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి మనకు కదా. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ అవైలబుల్ అక్రాస్ ద వరల్డ్. బట్ మనం ఈ రోజుటి వరకు అప్ టు డేట్ మనకి ఇవాల్టి వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఒక బెస్ట్ సర్చ్ ఇంజిన్, మీరు మీ డైలీ లైఫ్ లో యూజ్ చేసే సర్చ్ ఇంజిన్ ఇది? Google ma'am. ఎనీబడి హియర్ యూజింగ్ యాహూ ఆర్ బింగ్ యూజ్ చేస్తున్నారా? No ma'am. No ma'am. Only No ma'am. Google. Only Google. ఎవరైనా ఉంటే చెప్పండి. ఎనీబడి హియర్? DuckDuckGo యూజ్ చేస్తాం. డక్ గో యూజ్ చేస్తున్నారా? గూగుల్ ఎక్కువ యూజ్ చేస్తాం, బట్ DuckDuckGo కూడా యూజ్ చేస్తాం. ఓకే. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అని చెప్పను, డైరెక్ట్ గా 100% అందరూ గూగుల్ నే వాడుతున్నారు. ఇప్పుడు క్లాస్ లోనే చూడండి, ఎంతమంది ఉంటే అంతమంది గూగుల్ నే వాడుతున్నారు. సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ నో దెర్ ఆర్ అదర్ సర్చ్ ఇంజిన్స్ అవైలబుల్ అవుట్ దేర్. Yes, yes, అవునా ma'am. కదా? Yes. కదండి. కొంతమందికి తెలియదు. మన పేరెంట్స్ ని తీసుకోండి, మన ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు ఏది వాడింటారు? Yahoo. యాహూ వాడింటారు, రైట్? మన ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు. గూగుల్ అనేది ఫేమస్ అయ్యింది, ఓకే, కానీ దాట్ ఈస్ ద ఫస్ట్ సర్చ్ ఇంజిన్ విచ్ వాస్ ఇన్వెంటెడ్ అని నేను చెప్పాను. ఓకే, అదే ఫస్ట్ ఇన్వెన్షన్ అయిన సర్చ్ ఇంజిన్ అని ఏం కాదు. ఇది లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్ గా వచ్చింది. అండ్ స్టిల్ ఇవాల్టి వరకు ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, నాట్ జస్ట్ యూకే ఆర్ యుఎస్, ఆల్ ఓవర్ వరల్డ్ లో 92% షేరింగ్ ఉంది గూగుల్ కి. అంతమంది ఆడియన్స్ ని గూగుల్ వాడుతున్నారు. సో ఇప్పుడు గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజిన్ అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సర్చ్ ఇంజిన్స్ లో మన వెబ్సైట్ ని, అంటే ఎవరైనా ఇలాంటి క్వైరీ సర్చ్ చేసినప్పుడు మనకున్న వెబ్సైట్స్ లను ఇలా టాప్ లో డిస్ప్లే చేయడానికి చేసేదాన్ని SEO అంటాం. ఓకే. సో మరి సర్చ్ ఇంజిన్ అనేది ఎట్లా పనిచేస్తుంది? హౌ అ సర్చ్ ఇంజిన్ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ బిహైండ్. ఇప్పుడు నేను ఒక క్వైరీ సర్చ్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నాకు ఎట్లా ఇవ్వగలుగుతుంది? అసలు ఏం నడుస్తుంది బ్యాక్ అండ్ గూగుల్ అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే మనం ప్రాపర్ SEO పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్చ్ ఇంజిన్ అనే గూగుల్ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలియాలి, అవునా కదా? దాని పనితీరు మనకు అర్థమైతే దానికి ఓకే అది ఇట్లా పనిచేస్తుంది కాబట్టి నేను ఇట్లా చేయొచ్చు అనే ఐడియా మనకు వస్తుంది.
సో లెట్ us see how a search engine works. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇది ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది ఆల్వేస్ ఇట్ విల్ బి ఇన్ ట్రెండింగ్ అన్నమాట. How a search engine works. There are few steps. There are few steps అన్నమాట. సెర్చ్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది అనే దానికి కొన్ని స్టెప్స్ మనము క్లియర్ గా మెన్షన్ చేసాం. దోస్ ఆర్ క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ రెలవెన్సీ, ఫైనలీ షోయింగ్ ద రిజల్ట్స్ ఇన్ SERP. సో అసలు ఈ 4 స్టెప్స్ ఏంటో లెట్ us see. ఫస్ట్ థింగ్ ఇస్ క్రాలింగ్ అండి. క్రాలింగ్ అంటే మన పిల్లలు పాకడం. పిల్లలు పుట్టిన తర్వాత పాకుతారు అనుకుంటున్నారు కదా, అది కాదు. ఓకే, అది కాదు. అది కాదు, సరే. జస్ట్ మీనింగ్. ఓకే, సో అసలు ఏంటి మరి అది ఆ క్రాలింగ్ అంటే ఏంటి గైస్? ఇప్పుడు చూడండి, ఈ టిప్స్ టు హెల్ప్ యూ లూజ్ వెయిట్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్ ఇస్తుంది, అవునా? ఎస్ ఆర్ నో? Yes, ma'am. ఇక్కడ కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్ ఇస్తుంది. Yes, ma'am. ఎస్, Yes, ma'am. ఇక్కడ కనిపిస్తున్నంత గూగులే ఇస్తుంది. ఇప్పుడు గూగుల్లో కనిపించే ఇన్ఫర్మేషన్ అంతా గూగులే కదా ఇచ్చేది. Yes, ma'am. Yes, ma'am. ఇక్కడ వరకు అయితే క్లియర్, రైట్? Yes. Yeah. Yes, ma'am. బట్ యు ఆర్ రాంగ్. ఇప్పుడు జొమాటోలో మనం ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఫుడ్ జొమాటో ఏమన్నా సొంతంగా స్వయంగా ప్రిపేర్ చేసి మనకు ఆర్డర్ ని డెలివరీ చేస్తుందా? No, ma'am. రెస్టారెంట్ ఎవరు చేస్తున్నారు? రెస్టారెంట్స్. ఇప్పుడు ఓలా ఉంది. ఓలా ఏమన్నా వాళ్ళ ఓన్ కార్సా? ఇండియా వైడ్ గా మొత్తం కార్స్ అని వాళ్ళ ఓనా? No, ma'am. No. No, ma'am. వాళ్ళు ఎవరికి మీడియేటర్? క్యాబ్ డ్రైవర్ కి అండ్ ఒక Customers. యూజర్ కి మధ్య, కస్టమర్ కి మధ్యలో మీడియేటర్. అమెజాన్ లో మీరు కొనుక్కుండే ప్రతి ప్రోడక్ట్ అమెజాన్ నిజంగా సెల్ చేస్తుంది. అమెజాన్ ఓనర్ అనుకుంటున్నారా? నో No, ma'am. థర్డ్ No. పార్టీ. ఇట్ ఈస్ అ మీడియం Just a బిట్వీన్ platform. సెల్లర్ అండ్ Buyers. బయర్. Bye. ఒక సెల్లర్ అనేటోడు ఒక ప్రోడక్ట్ ని అమ్ముతాడు. ఆ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసి మనలాంటి పీపుల్ ఏం చేస్తారు? బై చేస్తున్నారు. సేమ్ మీకు అమెజాన్, ఓలా, జొమాటో అనేవి ఒక మీడియేటర్స్ మాత్రమే. దే యాక్ట్ యాజ్ అ మీడియేటర్. జొమాటోలో మీరు ఆర్డర్ పెట్టుకునే ఏ ఫుడ్ కూడా జొమాటో ప్రిపేర్ చేయదు, రెస్టారెంట్. అంటే ఇట్ ఈస్ అ మీడియం బిట్వీన్ రెస్టారెంట్ అండ్ కస్టమర్స్. Customers. వేరాస్ మీకు గూగుల్లో కనిపించే ఇన్ఫర్మేషన్ ఏది కూడా గూగుల్ రాయట్లేదు. మీకు గూగుల్లో కనిపించే ఏ ఇన్ఫర్మేషన్ కూడా గూగుల్ ఈజ్ నాట్ ద వన్ హూ ఈజ్ రైటింగ్ ఆల్ దోస్. ఎవరు రాస్తున్నారు అంటే ఆ దాని పర్టికులర్ రిలేటెడ్ గా వెబ్సైట్స్. ఉండే వెబ్సైట్స్. ఇప్పుడు ఇక్కడ వెయిట్ లాస్ 6 స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్ ఉంది, రైట్? సో ఈ ఇన్ఫర్మేషన్ రాసేది ఎవరు అనుకుంటున్నారు? మయో క్లినిక్ వారు. ఎస్, దిస్ Mayo Clinic. పర్టికులర్ వెబ్సైట్, రైట్? అర్థమైందా? Okay, Yes, ma'am. ma'am. ఈ వెబ్సైట్ ఇక్కడ కనిపించే ఇన్ఫర్మేషన్ ఎవరు రాస్తున్నారు? Medical news. Medical News news. today వాళ్ళు, ma'am. అర్థమైందా? గూగుల్ రాస్తుందా? No, No, ma'am. No, ma'am. ఆ? ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ గూగుల్ రాస్తుందా? No, No, ma'am. ma'am. ఇది No. ఇది No. ఇది No, no, no. No, no. Google is just a Mediator. mediator, Zomato or Ola or Amazon, between whom? ఎవరికెవరికి Users. మధ్యలో మీడియేటర్? సెల్లర్ కి అండ్ యూజర్. Seller. Seller కి buyer కి. Buyer ki. ఇక్కడ సెల్లర్ అనకూడదు, అమెజాన్ లో సెల్లర్ అంటాం. The users, ma'am. యూజర్స్ కి, User. యూజర్స్ కి అండ్ వీళ్ళెవరు? ప్రొవైడర్స్. Website providers. వెరీ గుడ్. Provide- వెబ్సైట్ ప్రొవైడర్స్. ఓనర్స్, వెబ్సైట్ ఓనర్స్ Owners. అండ్ యూజర్స్. Users. 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 యూజర్స్ కి మధ్యలో గూగుల్ ఉంటది. గూగుల్లో కనిపించే ఇన్ఫర్మేషన్ కూడా గూగుల్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సెర్చ్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు రాశారు?
Who wrote this information? ODMT. ODMT wrote the information, and who is reading this information? User. User is reading this information. అర్థమైందా? Yes. Yeah, Yes, ma'am. right. యూజర్ కి దీన్ని అందించే ప్రాసెసే SEO అంటాం. ఓకే, ఈ ODMT ఇన్ఫర్మేషన్ రాసిందండి. ఈ ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోదు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజర్ కి రీచ్ అవ్వాలి. ఆ రీచ్ చేపించేది ఎవరు? SEO. Google. గూగుల్ ఓకే, మరి అలా రీచ్ చేపియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఏం చేస్తుందంట, మన వెబ్సైట్ కి వచ్చేసి డేటాని క్రాల్ చేస్తుంది. క్రాలింగ్ అంటే సింప్లీ కలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ వెబ్సైట్స్. ఇప్పుడు ODMT ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. ODMT ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇక్కడ ఇస్తుంది అంటే ఫస్ట్ గూగుల్ ODMT వెబ్సైట్ లోకి వెళ్ళేసి ODMT లో ఉన్న డేటానంతా కలెక్ట్ చేస్తుంది. ఇట్ కలెక్ట్స్ ద డేటా ఫ్రమ్ ఎవ్రీ వెబ్సైట్. దెర్ ఇస్ నో పార్షియాలిటీ ఫర్ గూగుల్. గూగుల్ కి పార్షియాలిటీ అంటూ లేదు. ఈ వెబ్సైట్ కే వెళ్తాను, ఆ వెబ్సైట్ కే వెళ్తాను, ఈ వెబ్సైట్ కి వెళ్ళను, ఇట్లాంటి పార్షియాలిటీస్ ఏముండవు. గూగుల్ క్యాన్ విజిట్ ఎవ్రీ వెబ్సైట్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్ డేటా ఇప్పుడు ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే బికాస్ బ్యాక్ ఎండ్ గూగుల్ వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఈ డేటాని ఇక్కడ కలెక్ట్ చేసింది కాబట్టే మనకి ఇక్కడ చూపించగలుగుతుంది గైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రజెంటేషన్ చేయమన్నా, ఎవరి గురించి, ఆలియా భట్ గురించి ఒక ప్రజెంటేషన్ చేసుకొని రమ్మన్నా, మీరు ఏం చేస్తారండి? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ టేక్? క్రియేట్ చేయడం, డేటా కలెక్ట్ చేస్తాం. వెరీ గుడ్. యూ కలెక్ట్ ద డేటా Data. అబౌట్ ఆలియా భట్, అంతేనా? Yes, ma'am. ఆలియా భట్ ఇప్పుడు నువ్వు నాకు ప్రెజెంటేషన్, నువ్వు నాకు ఒక టాపిక్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే డైరెక్ట్ గా వచ్చేసి ఆ ప్రెజెంటేషన్ అనేసి అని చెప్పలేవు కదా. దానికి ముందు నువ్వు ప్రాపర్ గా వాళ్ళ గురించి నేను ఏదైతే టాపిక్ చెప్పానో ఆ టాపిక్ మీద యూ విల్ కలెక్ట్ ద డేటా. ఎస్ ఆర్ నో? Yes, అంతే Yes, కదా, ma'am. రైట్? సో ఎలాగైతే మనం ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి డేటాని కలెక్ట్ చేసుకుంటామో సేమ్ వే గూగుల్ ఇక్కడ డేటాని మనకు ప్రజెంట్ చేస్తుంది. మనకు అంటే ఎవరికి? ఒక యూజర్ కి. యూజర్స్ యూజర్ కి డేటా ప్రజెంట్ చేయాలి అంటే బ్యాక్ ఎండ్ గూగుల్ ఏం చేయాల్సి వస్తుంది? Collect కంపల్సరీగా. చేయాలి. Data collect చేస్తుంది. వెరీ గుడ్. ఇట్ హ్యాస్ టు కలెక్ట్ ద డేటా డేటా ఫ్రమ్ From వెబ్సైట్స్. websites. ఆ ప్రాసెస్ నే మనం ఏమంటున్నామంటే సింపుల్ గా క్రాలింగ్ క్రాలింగ్ అంట. Crawling. ఓకేనా? సో మీకు అయ్యేలాగా ఒక డయాగ్రామ్ కూడా ఇస్తా. ఇదంతా ఒక సర్వర్ అనుకోండి. ఈ సర్వర్ లో ఇట్లా అన్ని వెబ్సైట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, అన్ని వెబ్సైట్స్. లెట్స్ సే ఇక్కడ గూగుల్. సో ఈ గూగుల్ ఏం చేస్తుందంట? గూగుల్ విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్. ఇక్కడ ఉండే ప్రతి వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఏం చేస్తుంది? డేటా కలెక్ట్ చేస్తాం. డేటాని కలెక్ట్ చేసుకుంటది. ఓకే, గూగుల్ ఈ డేటాని కలెక్ట్ చేసుకునేటందుకు కొంతమందిని పంపిస్తుంది. వాళ్ళనే మనం క్రాలర్స్ అంటాం. ఏమంటాం? క్రాలర్స్ అని పిలవచ్చు, స్పైడర్స్ అని పిలవచ్చు, ఆర్ బాట్స్ అని కూడా పిలవచ్చు. ఏమని పిలవచ్చు? బాట్స్. ఓకే, యూ కెన్ కాల్ దెమ్ యాజ్ బాట్స్, స్పైడర్స్ or crawlers, anything would be fine. ఓకేనా, రైట్? సో గూగుల్ డైరెక్ట్ గా రాదు, ఎవరిని పంపిస్తుందంట? స్పైడర్స్ అండ్ Bots. బాట్స్. సో వాళ్ళు ఏం చేస్తారు? వెబ్సైట్ లోకి వచ్చేసి మొత్తం డేటానంతా కలెక్ట్ చేసేసుకుంటారు. ఈ వెబ్సైట్ లో ఏమేమి ఉంది, ఈ వెబ్సైట్ లో ఏమేమి ఉంది, ఈ వెబ్సైట్ లో ఇట్లా మొత్తం అంతా డేటానంతా కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో కలెక్ట్ చేసుకున్నారు, బానే ఉందండి. ఆ కలెక్ట్ చేసిన డేటానంతా, హలో భద్ర, మ్యూట్ చేయాలి. భద్ర మ్యూట్ చేయి. Why am I not able to mute him? Nirmala, can you please mute him? Hello man, are you there in the class?
భవాని మెంటల్ లేపక అడుగు నిర్మల, ఇఫ్ యు ఆర్ దేర్, అతనికి చెప్పండి మ్యూట్ లో మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నారు. మేడం వాజ్ అనేబుల్ టు అన్మ్యూట్, అందుకని రిమూవ్ అని చెప్పండి. ఓకే, సో ఎస్, డిస్టర్బెన్స్ రావద్దండి క్లాస్ లో డిస్టర్బెన్స్ అయితే అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది. సో దట్ వినే మూడు పోతుంది జనాలకు. సో అందుకనే రిక్వెస్ట్. ఇప్పుడు ఆ డేటానంతా కలెక్ట్ చేసుకున్నాక దాన్నంటూ ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే మంచిదా కదా? చెప్పండి. ఎస్ మ్యామ్. రైట్. ఇప్పుడు ఏం చేస్తారు, మనము సపోజ్ కూరగాయలు కొనుక్కొచ్చుకుంటున్నామండి మార్కెట్ లోకి వెళ్ళేసి. ఓకే, వంకాయ, బెండకాయ, టొమాటోస్, ఇంకేంటి ఆలుగడ్డ అనేసి అన్ని ఇంటికో తెచ్చుకుంటున్నాం మనం. వాటన్నిటిని మీరు ఇంట్లో ఆర్గనైజ్ చేసుకుంటారా లేదా? డోంట్ యూ ఆర్గనైజ్ ఇన్ యువర్ హౌస్? మనం ఆలుగడ్డలన్నీ ఈ ప్లేస్ లో ఉండాలి, ఉల్లిగడ్డలన్నీ ప్లేస్ లో ఉండాలి, బెండకాయలు ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. అన్ని మనం ఏం చేస్తాము, ఒక ప్రాపర్ ప్లేస్ లో వాటిని స్టోర్ చేసుకుంటాం, ఆర్గనైజ్ చేసుకుంటాం. అంతే కదా? ఎట్లా పడితే అట్లా ఇప్పుడు మార్కెట్ లో ఒక బస్తా కూరగాయలన్నీ తెచ్చేసి అట్లనే పెట్టేస్తే, మీకు ఎప్పుడైనా సపోజ్ యూ వాంట్ టు ప్రిపేర్ సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి మీకు వాట్ ఎవర్ ద వెజిటబుల్స్ ఆర్ ఐటమ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్, వాటిని తీసుకోవడం మీకు కష్టం ఉంటుందా లేదా? ఇఫ్ యూ డోంట్ ఆర్గనైజ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్, చెప్పండి. కష్టంగా ఉంటుంది. అదే మీరు ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుంటే, చలో ఇప్పుడు నాకు సాంబార్ కి టొమాటోస్ కావాలి, ఉల్లిగడ్డలు కావాలి, సో నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నదా, లెట్ మీ గో అండ్ పిక్ దెమ్ అని మన బ్రెయిన్ చెప్పేస్తుంది. అంతే కదండి? ఎస్ సార్. సేమ్ ఎగ్జాంపుల్, నేను చెప్పిన ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే మనం మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటామో, కూరగాయలన్నీ కలెక్ట్ చేసుకుంటామో, అలా గూగుల్ వెళ్ళేసి వెబ్సైట్స్ లో ఉన్న డేటానంతా కలెక్ట్ చేసుకుంటది. ఆ కలెక్ట్ చేసుకున్న డేటాని మనం ఎలాగైతే కలెక్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఇంట్లో ప్రాపర్ గా స్టోర్ చేస్తామో, గూగుల్ ఆల్సో స్టోర్ దెమ్ ఇన్ అ ప్రాపర్ మేనర్ అంట. ఓకే, కలెక్ట్ చేసిన డేటానంతా గూగుల్ సెగ్రిగేట్ చేసుకుంటది. ఏం చేసుకుంటుంది? సెగ్రిగేట్ ఇంటూ కేటగిరీస్. ఓకే, మనం ఎలాగైతే కేటగిరీ ప్రకారంగా మనం కూడా వెజిటబుల్స్ ని స్టోర్ చేసుకుంటాం, ఇవి ఇక్కడే ఉండాలి, ఇవి ఇక్కడ ఉండాలి, సో దట్ మనం వంట చేసేటప్పుడు ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనేసి కదా. సో గూగుల్ కూడా కలెక్ట్ చేసిన డేటానంతా ఏం చేస్తుంది? సెగ్రిగేట్స్ ఇంటూ కేటగిరీస్. ఓకే, దాన్నే సింపుల్ గా ఆర్గనైజ్ చేసుకోవడం అంటారు, డేటాని ఆర్గనైజ్ చేసుకోవడం అంటారు. ఇప్పుడు మనం ఎలాగైతే ఇంట్లో వెజిటబుల్స్ ని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు, మనం వంట చెయ్యాలి అనిపించినప్పుడు అక్కడ ఉన్న ఐటమ్స్ ని టకటకటగా పిక్ చేసేసుకుంటాం. సేమ్ వే ఇప్పుడు వంట చెయ్యడము అనేది ఒక క్వశ్చన్ అడగడం లాంటిది అనుకోండి. నేను ఇక్కడ బెస్ట్ వేస్ టు లూజ్ వెయిట్ ఫాస్ట్ అని అడిగిన, గూగుల్ ని క్వశ్చన్ అడిగిన, గూగుల్ ఏం చేస్తుందంట, ఎక్కడికి వెళ్ళేసి పిక్ చేస్తుంది డేటానంతా? వెబ్సైట్స్. ఈ డేటా అంతా ఎక్కడికి వెళ్ళి పిక్, ఆల్రెడీ వెబ్సైట్ లో నుంచి డేటా కలెక్ట్ చేసేసింది. ఎక్కడికి వెళ్ళి డేటాని పిక్, ఇప్పుడు మీరు సాంబార్ చేయాలంటే మార్కెట్ కి వెళ్ళి సాంబార్ కావాల్సిన ఐటమ్స్ తీసుకొచ్చుకుంటారా, లేకపోతే ఇంట్లో ఉన్నవి ఆర్గనైజ్ చేసుకున్నవి పిక్ చేసుకొని చేస్తారా? సేమ్ వే హియర్ గూగుల్ మనం సెర్చ్ చేసినప్పుడు చలో లెట్ మీ గో హెడ్ అండ్ క్రాల్ ద వెబ్సైట్స్ అనేసి అప్పటికప్పుడు క్రాలింగ్ చేసుకుంటుందా, లేకపోతే ఆల్రెడీ ఆర్గనైజ్ చేసుకున్న డేటా నుంచి పిక్ చేసుకొని మీకు చూపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ చాలా మంది పప్పులో కాలేస్తారు. చాలా మంది ఏమనుకుంటారు, వెన్ సమ్వన్ సర్చెస్ ఫర్ సంథింగ్ గూగుల్ అప్పుడే క్రాలింగ్ పోతుంది కావచ్చు అనుకుంటారు. కానీ నో, గూగుల్ ఆల్రెడీ బ్యాక్ ఎండ్ ఎప్పుడో క్రాలింగ్ అనేది నడుస్తూనే ఉంటది. గూగుల్ అనేది ఇప్పుడు ఈ డేటా ఎక్కడ నుంచి పిక్ చేసుకొని చూపిస్తుంది మీకు? ఇండెక్సింగ్ బాక్స్ లో నుంచి తీసుకొని చూపిస్తుంది. అర్థమైందా? లైక్ హౌ స్టిల్ డిస్టర్బెన్స్.
లైక్ ఎలాగైతే మీరు ఒక కర్రీ ప్రిపేర్ చేయాలంటే అప్పటికప్పుడుకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళేసి నాకు ఇవి ఇవి కావాలని ఎలా డిసైడ్ చేసుకోరు. ఇంట్లో ఉన్న ఐటమ్స్ ని పిక్ చేసుకొని ఫటాఫట్ మీరు ప్రిపేర్ చేసుకుంటారు. సేమ్ వే గూగుల్ ఇప్పుడు మనకి ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డేటా ఇవ్వడానికి కారణం ఆల్రెడీ ఇండెక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి. ఓకేనా? క్లియర్ గైస్? యా, ఓకే. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. తర్వాత ఏం చేస్తుంది? ఇండెక్సింగ్ చేస్తుంది. ఎందుకంటే కలెక్ట్ చేసిన డేటానంతా ఒక దగ్గర ప్రాపర్ గా స్టోర్ చేసుకోవాలి కాబట్టి. స్టోర్ చేసుకున్నాక క్యాలిక్యులేటింగ్ ద రెలవెన్సీ అనే ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేస్తుంది. అంటే ఏ వెబ్సైట్ ఇప్పుడు బెస్ట్ వేస్ టు లూజ్ వెయిట్ అన్నప్పుడు ఈ వెబ్సైట్ ఎందుకు ఇస్తుంది? వై ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఓడిఎంటి వెబ్సైట్? రిలేటెడ్ గా ఏది హెల్త్ రిలేటెడ్ ఇప్పుడు గూగుల్ ఏం మనిషి కాదే, మనం మనుషులం కాబట్టి మనకు తెలుస్తుంది ఇది డిఫరెంట్ అనేసి. గూగుల్ ఈస్ నాట్ అ మెషిన్ టు అండర్స్టాండ్ కదా. సారీ, గూగుల్ ఈస్ నాట్ అ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్. ఇది ఒక రోబోట్. గూగుల్ అనేది ఎవరు? రోబోట్. రజనీకాంత్ తయారు చేసిన ఒక చిట్టి రోబోట్ అనుకోండి. ఓకే, ఈ రోబోట్ కి అర్థమయ్యేలాగా బ్యాక్ ఎండ్ కొన్ని ఆల్గరిథమ్స్ అనేవి సెట్ చేసి పెట్టి ఉంటారు. అంటే ఇవి మీట్ అయితే ఈ వెబ్సైట్ రెలవెంట్ అన్నట్లుగా అవి మనం ఆల్గరిథమ్స్ లో నేర్చుకుంటాం లేండి స్లోలీ. సో ఒక వెబ్సైట్ ఇప్పుడు పోనీ ఈ దాంట్లోనే ఎందుకు ఇన్ని వెబ్సైట్స్ ఉండగా ఈ వెబ్సైట్ ఎందుకు టాప్ లో తీసుకొస్తుంది? ఆ వెబ్సైట్ వాళ్ళ కీవర్డ్స్ ది మోస్ట్ రెలవెంట్ వన్. అంతేనా? ది మోస్ట్ రెలవెంట్ వెబ్సైట్. మరి రెలవెంట్ అని ఎలా చెప్తుంది? ఈవెన్ ఇందులో కూడా ఇప్పుడు మెడికల్ న్యూస్ టుడేలో కూడా హౌ టు లూజ్ వెయిట్ ఫాస్ట్ అనే దాని గురించే ఉంది కదా. మరి ఇందులో కూడా హౌ టు లూజ్ వెయిట్ ఫాస్ట్ అనే ఉంది కదా. మరి వీటి ముగ్గురులో ఇదే తోపు అనేసి ఎందుకు టాప్ లో పెడుతుంది గూగుల్ అంటే? ఓకే, ఎందుకు అంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. గూగుల్ కి నచ్చే కొన్ని ఫ్యాక్టర్స్, అవే మనం ఎస్ఈఓ చేసేటప్పుడు నేర్చుకుంటాం. ఓకే, ఆ ఫ్యాక్టర్స్ ని సాటిస్ఫై చేస్తూ ఇప్పుడు లెట్స్ సే కీర్తి ఉంది, సోమేశ్వరి ఉంది, వాసవి, ముగ్గురు ఉన్నారు. ముగ్గురిని నేను సాంబార్ చేయమన్నా. ఓకే, ఐ హావ్ ఆస్క్డ్ దెమ్ టు ప్రిపేర్ సాంబార్. ముగ్గురు సాంబార్ చేశారు. ఫైనలీ ది బెస్ట్ వన్ ని నేను పిక్ చేయాలనా లేదా? చెప్పండి. ముగ్గురు ఇప్పుడు అంతెందుకు, మీరందరూ కూడా ప్రాజెక్ట్ చేశారు. ది బెస్ట్ వన్ ని నేను పిక్ చేయాలనా లేదా? రైట్. సో మరి అందరూ ఒకటే టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేశారు. అందరూ ఈ ముగ్గురు కూడా సాంబారే చేశారు. మరి ముగ్గురు సాంబార్ చేస్తే ఎవరు ది బెస్ట్ అని నేను ఎలా చెప్తాను? వెరీ గుడ్. నాకంటూ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. టేస్ట్ అని, వాళ్ళు వాడిన వెజిటబుల్స్ అని, ఎస్, చాలా ఫ్యాక్టర్స్ ని పెట్టుకొని చలో కీర్తి సూపర్ గా చేసింది సాంబార్ అనేసి నేను ఎట్లయితే ఫైనల్ గా కీర్తి ది బెస్ట్ కుక్ అని నేను పిక్ చేసుకుంటానో, అలా గూగుల్ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ని బట్టి ఎస్ హీ ఈస్ ది బెస్ట్ అనేసి ఇట్లా వెబ్సైట్స్ ని చూపిస్తుంది. అర్థమైందా? ఆ ఫ్యాక్టర్స్ ఏంటో మనం స్లోలీ నేర్చుకుంటాం మనం. క్లియర్ గైస్? సో థర్డ్ స్టెప్ ఏంటి గూగుల్ చేసేది? ఫైండింగ్ అవుట్ విచ్ వెబ్సైట్ ఈస్ మోర్ రెలవెంట్ ఫర్ ద యూజర్స్ క్వైరీ. యూజర్ సర్చ్ చేసిన క్వైరీకి ఎవరు ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ని క్యాలిక్యులేటింగ్ రెలవెన్సీ అంటారు. ఫైనల్లీ షోయింగ్ ద రిజల్ట్స్ ఇన్ SCRP. SCRP stands for Search Engine Results Page. ఓకేనా? ఇప్పుడు గూగుల్ ఉందండి, ఇదేంటి? ఇట్స్ గూగుల్, రైట్? గూగులే కదా నేను సెర్చ్ చేసి. గూగుల్ సరే బాగుంది, కానీ గూగుల్లో ఇప్పుడు నేను వాడే ఈ పేజ్ ఉంది చూసారా? ఇప్పుడు మీకు ముందు నేను స్క్రోల్ చేస్తున్నా, యు ఆర్ ఏబుల్ టు సీ ఆల్ ద రిజల్ట్స్ ఓవర్ హియర్, రైట్? దీన్నే SCRP అంటారు. ఓకే, SCRP అంటే సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్.
సో గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్, అండ్ గూగుల్లో నేను ఏదైనా క్వైరీ సెర్చ్ చేసినప్పుడు దాని ఇదంతా రిజల్ట్ ఒక పేజ్, ఇదంతా ఒక పేజ్, పేజ్. రైట్? ఈ పేజ్ లో మనకి ఏమేం కనిపిస్తున్నాయి, వీటిని అన్ని ఏమంటాం మనం? వెబ్సైట్స్. రిజల్ట్స్ అంటాం. ఓకే, అందుకనే దీన్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటాం. ఓకే, సో ఫైనల్ గా ది బెస్ట్ వెబ్సైట్ ఆర్ ది వరస్ట్ వెబ్సైట్స్ కి గూగుల్ ఏం చేస్తుంది? ఒక పొజిషన్ ఇస్తుంది, ర్యాంకింగ్ అవునా లేదా? ఓకే, ఓకే. ఇప్పుడు ఇప్పుడు ముగ్గురు సాంబార్ చేస్తే ర్యాంకింగ్స్ ఇస్తానా? ఫస్ట్ Yes. కీర్తి, నెక్స్ట్ వాసవి, నెక్స్ట్ సోమేశ్వరి అనేసి నేను ర్యాంకింగ్ ఇస్తానా లేదా? Yes, రైట్? ma'am. Yes, ma'am. అలా గూగుల్ కూడా ఏం చేస్తుందంట, ఒక్కొక్క వెబ్సైట్ కి బేస్డ్ ఆన్ దేర్ రెలవెన్సీ గూగుల్ ఏం చేస్తుంది? గివ్ ర్యాంకింగ్స్ ఇన్ ఎస్సిఆర్పి. ఏం చేస్తుందండి? ర్యాంకింగ్. ర్యాంకింగ్స్ ఇన్ ఎస్సిఆర్పి ఎస్సిఆర్పి. ఇప్పుడు చెప్పండి, ఒక వెబ్సైట్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది అంటే బ్యాక్ ఎండ్ ఏమేం జరుగుతుందండి? Crawling. Crawling. Calling, indexing, Google Calculating relevancy, showing Showing results in results in SRP. SCRP. ఇన్ని చేస్తే గాని గూగుల్ ఒక వెబ్సైట్ ఇక్కడ డిస్ప్లే చెయ్యలేదు. మనకేమో కళ్ళ ముందు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది అనిపిస్తుంది, కానీ బ్యాక్ ఎండ్ ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట గూగుల్. ఈ ప్రాసెస్ అంతా చేసేది ఎవరు? గూగుల్ వెబ్సైట్. ఈ ప్రాసెస్ అంతా చేసేది ఎవరు? గూగుల్ చేస్తుందా? అంటే ఈ క్రాలింగ్, Users. ఇండెక్సింగ్ ఇవన్నీ గూగుల్ చేస్తుందా? వెబ్సైట్ ఓనర్స్ చేస్తున్నారు? వెబ్సైట్ ఓనర్స్. గూగుల్ లో చేస్తుందా? ఓకే, కొంతమంది గూగుల్ అంటున్నారు, కొంతమంది వెబ్సైట్స్ మీకు ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉంటది. అందుకనే మీ కన్ఫ్యూజన్ ని పోగొట్టడానికి ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తా. సింపుల్ గా గూగుల్ ని మీ టీచర్ అనుకోండి. ఎవరు అనుకుంటారు? టీచర్. గూగుల్ టీచర్ అయితే వెబ్సైట్ ఎవరు? స్టూడెంట్ అవుతాడు, అంతే కదా? రైట్? సో ఇప్పుడు స్టూడెంట్ కి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే బోత్ హ్యాస్ టు వర్క్ హార్డ్. టీచర్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్ కదా. టీచర్ ఏం చేస్తుంది? గైడెన్స్ ఇస్తుంది, అంతేనా? నువ్వు ఎలా చదవాలి, ఎలా చదివితే నువ్వు టాప్ వస్తావు, నువ్వు ఎంత కష్టపడాలి, ఏమేం సబ్జెక్ట్ నేర్చుకోవాలి, గైడెన్స్, ఒక రూట్ మ్యాప్ అనేది టీచర్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ రూట్ మ్యాప్ ని ఫాలో అవ్వాల్సింది ఎవరు? ఫైనల్ గా స్టూడెంట్. అంటే నువ్వు ఎలా కష్టపడాలి అని చెప్పేది టీచర్, బట్ ఫైనల్లీ కష్టపడాల్సింది మాత్రం స్టూడెంట్. క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఒక స్టూడెంట్ అనే అతను ఎట్లయితే కష్టపడతాడో, అట్ ద సేమ్ టైం వెబ్సైట్స్ ఎస్సిఆర్పి లో టాప్ లో రావాలంటే ఎవరు ఎక్కువ కష్టపడాలి? వెబ్సైట్స్ కష్టపడాలనా, గూగుల్ కష్టపడాలా? వెరీ గుడ్. గూగుల్ ఏం చేస్తుంది? నువ్వు ఎలా చేస్తే టాప్ లో వస్తావు అని గూగుల్ చెప్తుంది, కానీ నువ్వు ఫైనల్ గా నువ్వు చెయ్యాల్సింది మాత్రం ఎవరు? వెబ్సైట్స్. ఆ వెబ్సైట్స్ ఏం చెయ్యాలి అనేది ఇక్కడ ఎస్సిఓ అన్నమాట. ఏంటండి? ఎస్సిఓ. సింపుల్ గా స్టూడెంట్ అనేటోడు కష్టపడాలి. కష్టపడడం అంటే చాలా ఉంటాయి. రెగ్యులర్ గా క్లాసెస్ కి రావాలి, చెప్పిన సబ్జెక్ట్ ని కాన్సన్ట్రేషన్ చేసి వినాలి, లాజిక్ గా అర్థం చేసుకోవాలి, టైం టు టైం ఎగ్జామ్స్ రాయాలి, ఇవన్నీ చాలా థింగ్స్ ఉంటాయి ఒక స్టూడెంట్ కి ఫస్ట్ ర్యాంక్ రావాలని. సేమ్ వే హియర్, ఒక వెబ్సైట్ అనేది ఎస్సిఆర్పి లో టాప్ లో రావాలంటే ఏం చేయాలంట? ఎస్సిఓ చెయ్యాలి. ఆ ఎస్సిఓ ఎలా చెయ్యాలని ఎవరు చెప్తారు? గూగుల్ చెప్తుంది. గూగుల్ ఆల్రెడీ కొన్ని ఫ్యాక్టర్స్ రివీల్ చేసేసింది, ఎలా చేస్తే టాప్ లో వస్తారు, ఎలా చెయ్యకూడదు అనేసి. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాల్కులేటింగ్ రెలవెన్సీ ఇవన్నీ మనము టీచర్ చేసే ప్రొసీజర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారండి.
ఇప్పుడు క్లాస్ లో ఒక 50 మెంబర్స్ ఉంటే అందరూ ఎగ్జామ్ షీట్స్ ఆన్సర్ షీట్ లో ఆన్సర్స్ రాస్తారు. వాటన్నిటిని టీచర్ ఏం చేయాలి ఆఫ్టర్ ఎగ్జామ్? కరెక్షన్ చేయాలి. ఎవాల్యుయేట్ చేయాలి. షీ హ్యాస్ టు కలెక్ట్ ద ఆన్సర్ షీట్స్ ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్. అవునా? ఎస్ మ్యామ్. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరకు పోయి వాళ్ళు రాసిన ఆన్సర్ షీట్ ని కలెక్ట్ కలెక్ట్ చేసుకోవాలి. చేయాలి. అలానే ఉందా ఈ క్రాలింగ్ ప్రాసెస్ కూడా? Yes, Yes, ma'am. Yes, sir. ma'am. Yes, Yes, yes. ma'am. వెబ్సైట్స్ వాళ్ళు రాసిన డేటానంతా గూగుల్ ఎట్లయితే కలెక్ట్ చేసుకుంటుందో మన స్టూడెంట్ రాసిన ఆన్సర్ షీట్స్ ని టీచర్ కూడా కలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు టీచర్ కలెక్ట్ చేసుకున్న తర్వాత రూల్ నెంబర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఆ ఆన్సర్ షీట్ ని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుంటుందా లేదా? Yes, ma'am. చేసుకుంటున్నాం. ఎవరైతే ఆల్రెడీ ఇక్కడ ఒక టీచర్ లాగా పనిచేస్తారో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆన్సర్ షీట్స్ ని కలెక్ట్ చేసుకున్నాక మనం ప్రాపర్ ఆర్డర్ లో పెడతాం. Roll తెలుగు number ఆన్సర్ wise. షీట్స్ ఇవన్నీ, ఇంగ్లీష్ ఆన్సర్ షీట్స్, మ్యాథ్స్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్స్ అనేసి ఇట్లా ప్రాపర్ గా ఆర్గనైజ్ చేస్తాం. ఎవరు చేస్తారు? టీచర్ చేస్తుందా? స్టూడెంట్ చేస్తుందా? టీచర్ సో ఎలాగైతే ఒక టీచర్ కలెక్ట్ చేసిన ఆన్సర్ షీట్స్ అన్నిటిని ఒక Segregate ప్రాపర్ చేస్తుంది. ఫార్మాట్ లో సెగ్రిగేట్ చేసుకుంటుంది, గూగుల్ కూడా అలానే డేటానంతా సెగ్రిగేట్ చేసుకుంటది. తర్వాత దెన్ వాట్ టీచర్ విల్ స్టార్ట్ డూయింగ్? టీచర్ ఏం చేసేస్తుంది? కరెక్షన్ Correction చేస్తుంది. టీచర్ విల్ స్టార్ట్ కరెక్టింగ్ ద ఆన్సర్ షీట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఏ స్టూడెంట్ రైట్ ఆన్సర్ రాశాడు, ఏ స్టూడెంట్ రాంగ్ ఆన్సర్ రాశాడు, ఇవన్నీ కరెక్షన్ చేస్తుంది. సేమ్ గూగుల్ కూడా థర్డ్ స్టెప్ అదే కదా. ఏ వెబ్సైట్ బాగా రెలవెంట్ ఉంది, ఏ వెబ్సైట్ రెలవెంట్ గా లేదు, విచ్ ఇస్ ది బెస్ట్ వెబ్సైట్, విచ్ ఇస్ ది వర్స్ట్ వెబ్సైట్ అని కరెక్షన్ చేస్తూ ఉంటుంది. అంతేనా? ఎస్ మ్యామ్. ఫైనల్లీ మీ టీచర్ మొత్తం మీ ఆన్సర్ షీట్స్ అన్ని కరెక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత షీ విల్ రివీల్ ద రిజల్ట్స్ ఇన్ నోటీస్ బోర్డ్. స్కూల్ మార్క్స్ అన్ని రివీల్ చేస్తారు కదా. ఎస్ మ్యామ్. రైట్. అలా ఇక్కడ నోటీస్ బోర్డ్ ఎక్కడ ఎవరిది? ఎస్సిఆర్పి. ఎస్సిఆర్పి అనేది ఒక నోటీస్ బోర్డ్ లాగా. ఎలాగైతే మీ టీచర్ నోటీస్ బోర్డ్ లో ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి నోటీస్ బోర్డ్ లో క్లియర్ గా పెట్టేస్తుందో, సేమ్ వే గూగుల్ కూడా ది బెస్ట్ వెబ్సైట్స్ ని టాప్, ది వర్స్ట్ వెబ్సైట్స్ ని ది బాటమ్ ప్లేస్, ఇట్లా ర్యాంకింగ్ ని ఎస్సిఆర్పి లో ర్యాంకింగ్స్ ఇచ్చేస్తుంది. అంతేనా? చెప్పండి. రైట్. So, does it store by websites or like keywords? Which one? Indexing? Yeah. That Indexing will and storing store them. by the category of the websites. Okay. So we can't exactly say categories. Ipudu what we call best ways to lose weight fast and on the NHS a website. Danni oka health related category loki తీసుకుంటుంది. ఓకే. అండ్ క్రికెట్ న్యూస్ ఉంది. సో అగైన్ దాని లోపల సబ్ కేటగిరీస్ చాలా ఉంటాయి, దాట్ వీ కెనాట్ ఫైండ్ అవుట్. ఇప్పుడు గూగుల్ హెల్త్ రిలేటెడ్ మళ్ళీ డిసీజ్, ఆ డిసీజ్ కింద మళ్ళీ ఇంకొకటి, ఇట్లా చాలా సబ్ కేటగిరీస్ లలో స్టోర్ చేసుకుంటది అనమాట. ఓకే. ఇప్పుడు క్రికెట్ ఉంది, సో క్రికెట్ లో ప్లేయర్స్ ఉన్నారు, మళ్ళా క్రికెట్ లో మళ్ళా వీ హ్యావ్ సమ్ అదర్ సబ్ కేటగిరీస్ ఆల్సో. ఏంటి? గేమ్స్, క్రికెట్ వాట్ వి కాల్ సమ్ టోర్నమెంట్స్ అని, ఇట్లా రకరకాల సబ్ కేటగిరీస్. మళ్ళా దాంట్లో ఆ ప్లేయర్స్ కింద కూడా మనకు 11 ప్లేయర్స్ పేర్లు, వాటిలో ఇప్పుడు సపోజ్ నేను సచిన్ టెండూల్కర్ అని సర్చ్ చేసిన, ఆ సచిన్ టెండూల్కర్ ఎన్ని లోపల సబ్ కేటగిరీస్ లో స్టోర్ అయ్యిందో మనకు తెలియదు. ఓకే. సో జస్ట్ రిమెంబర్ దట్ ఇట్ స్టోర్స్ అకార్డింగ్ టు ద కేటగిరీ వైజ్ అని గుర్తుపెట్టుకోండి. అందు లోపల చాలా సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయి. ఓకేనా? క్లియర్? Yes. రైట్. సో ఇప్పుడు చెప్పండి, క్రాలింగ్ ఇండెక్సింగ్ అంతా చేసేది ఎవరు? హూ ఈస్ వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్? గూగుల్ ఆర్ వెబ్సైట్? వెబ్సైట్. ఇప్పుడు క్లియర్ ఆన్సర్ వచ్చేసిందా? ఇంత ముందు ఇవన్నీ చేసేది Yes, కొంతమంది వెబ్సైట్స్ అన్నారు, కొంతమంది గూగుల్ అన్నారు. ఇవన్నీ చేసేది వెబ్సైట్ కాదు, ఇవన్నీ చేసేది ఎవరు? గూగుల్ చేస్తుంది. మరి మనం చేయాల్సింది ఏంటండి? ఒక వెబ్సైట్ ఓనర్ గా, బీయింగ్ అ డిజిటల్ మార్కెటర్, మనం చేయాల్సింది ఏంటి? SEO చెయ్యాలి. ఆ SEO చేసే దాన్ని
గూగుల్ ఏం చేస్తుంది, క్యాల్కులేట్ చేసుకుంటది. అంటే మనం ఎంత బాగా చేసాము, ఎంత బాగా చేయలేదు అనేసి. థర్డ్ స్టెప్. సో మరి ఆ ఎస్సీఓని ఎలా చేయాలి? There are mainly two types of SEOs. Okay, two types of SEOs. ఒకటి వచ్చేసి వైట్ హ్యాట్ అండ్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ హ్యాట్. వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్. 1 second. వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్, 2 types of SEOs ఉంటాయి. మీరు ఏది ఫాలో అవుతారు అనేసి నాకు ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ కాన్సెప్ట్ నాకు చెప్పండి మీరు. సో వైట్ హ్యాట్ అంటే వితౌట్ వయలేటింగ్ గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ నువ్వు ఎస్సీఓ బరాబర్ చేస్తే. అంటే నువ్వు ఎస్సీఓ చేసేది ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ ఎస్సీఓ గైస్? ఎందుకు చేయాలి? డేటాను సెర్చ్ చేసుకోవడానికి. ర్యాంకింగ్ హై ఇన్ సెర్చ్ ఇంజిన్ మ్యామ్. ఎస్సీఓ ఎందుకు చేస్తాం? స్టూడెంట్ అనేటోడు ఎందుకు కష్టపడుతున్నాడు? ర్యాంక్ కోసం. ఫస్ట్ ర్యాంక్ కోసమే కదా. ఇప్పుడు ఎస్సీఓ మనమందరం చేసేది ఎందుకు? మన వెబ్సైట్స్ కూడా ఇట్లా టాప్ ర్యాంకింగ్స్, ఎస్సీఆర్పి లో టాప్ ర్యాంకింగ్స్ రావడానికి మనం కూడా ఎస్సీఓ చేస్తాం కదా. సో ఆ ఎస్సీఓ చెయ్యడానికి అంటే మనందరి గోల్ ఒకటే అండి, టు మేక్ అవర్ వెబ్సైట్స్ ఆన్ టాప్ ఆఫ్ ఎస్సీఆర్పి. మరి ఎలాగైతే ఒక మనిషికి ఒక గోల్ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్ కి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని 2 స్టూడెంట్స్ ఉన్నారండి. ఓకే, లెట్స్ సే అనురాధ అండ్ అర్చన 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఉంది క్లాస్లో. కానీ అనురాధ ఏమో బాగా కష్టపడి మంచి రోజు క్లాసెస్కి రెగ్యులర్గా వచ్చేసి ఎగ్జామ్ బాగా జెన్యూన్గా రాస్తుంది. షీ వాంట్ టు గెట్ ఫస్ట్ ర్యాంక్ కాబట్టి కష్టపడుతుంది. అర్చనకు కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఉంది, బట్ షీ డోంట్ వాంట్ టు వర్క్ హార్డ్. తను ఏం చేయాలనుకుంది, ఇవన్నీ ఎవరు చేస్తారే, సింపుల్ గా కాపీ కొట్టేస్తే ఎగ్జామ్ లో స్లిప్పులు పెట్టేస్తా అనుకుంటది. ఓకేనా మరి? ఎస్ సార్ నో? వాళ్ళిద్దరి గోల్ ఏంటి? ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడమే. ఓకే, గోల్ అయితే ఇద్దరికి ఒకటే, కానీ ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి వాళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్ మాత్రం డిఫరెంట్. రైట్. సో వైట్ హ్యాట్ అంటే అదే అన్నమాట. విచ్ మీన్స్ నువ్వు ఎలాంటి గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే గూగుల్ ని నువ్వు మోసం చెయ్యకుండా నువ్వు జెన్యూన్ గా ఎస్సీఓ చేసే ప్రొసీజర్ ఏమంట? వైట్ హ్యాట్ అంట. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఇవాళ నేను అనుకుంటే ఇవాళనే అయిపోతుందా ఫస్ట్ ర్యాంక్ రావడం? చెప్పండి. లేదే. నువ్వు ఒక ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే నీకు ఒక ప్రొసీజర్ అనేది ఉంటది. ఫస్ట్ నువ్వు కాలేజ్ స్కూల్లో ఎన్రోల్ అవ్వాలి, రోజు క్లాసెస్ కి రావాలి, డిసిప్లైన్ గా ఉండాలి, క్లాసెస్ ఇదంతా పెద్ద కథ. సో ఇవన్నీ చెయ్యలేము అనే వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్ గా లాస్ట్ మూమెంట్ లో కాపీ కొట్టడాలు, స్లిప్లు పెట్టడాలు చేయాలనుకుంటారు. సో వాళ్ళే ఇక్కడ బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ వాళ్ళన్నమాట. బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ ఏంటంటే వయలేటింగ్ గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే ఇక్కడ గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని వయలేట్ చేస్తూ, గూగుల్ ని మోసం చేస్తూ టాప్ లో రావాలనుకుంటా. అంటే వీళ్ళు ఏంటంటే మోర్ ఆఫ్ గ్రీడీ. ఎక్కువ కష్టపడద్దు, తొందరగా ర్యాంకింగ్స్ రావాలి. నేను ఎక్కువ కష్టపడద్దు, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్నట్లు. అంతేనా? రైట్. సో నువ్వు ఎక్కువ కష్టపడకుండా తొందరగా ర్యాంకింగ్ కావాలంటే అఫ్ కోర్స్ నువ్వు షార్ట్ కట్స్ ని వాడతావు. నేను తొందరగా కోటీశ్వరుడు అయిపోవాలి అన్నట్లుగా లేదు. నేను దొంగతనం చేస్తా, లేకపోతే వాట్ వి కాల్, నేను బెట్టింగ్ యాప్స్ ఆడతాను. ఇవన్నీ ఎందుకు వాడుతుంటారు జనాలు? ఈజీ మనీ. మీరందరూ ఇన్ని మంత్స్ కూర్చొని కోర్స్ చేయాల్సిన పని ఏముంది? బెట్టింగ్ యాప్ లో ఆడుకోవచ్చు కదా. ఒక రోజులో వచ్చేస్తే లక్షలు వచ్చేస్తాయి కదా. మనం కష్టపడి జెన్యూన్ గా. దోస్ ఆర్ లైక్ గ్రీడీ. డ్యూ టు దిస్ గ్రీడీనెస్, కష్టపడే తత్వం లేని వాళ్ళు ఫాస్ట్ గా నేను గ్రో అయిపోవాలి అనుకుంటే అట్లనే జరుగుతుంది. ఓకే,
దట్ ఈస్ వాట్ బ్లాక్ హ్యాట్ టెక్నిక్ విచ్ గూగుల్ డస్ నాట్ లైక్. గూగుల్కి నచ్చదు అది. అఫ్ కోర్స్ నువ్వు ఒక ప్రాపర్ జెన్యూన్ వేని పిక్ చేసుకున్నప్పుడు ఇట్ టేక్స్ టైం. నువ్వు అనుకున్నంతగా కళ్ళు మూసి తెరిచే లోపల రజనీకాంత్ మూవీలో నైట్కే కోటీశ్వరుడు అయిపోయినట్లు అయిపోవు. అంటే నైట్కే నీ వెబ్సైట్ SCRPలో టాప్లో రాదు. ఓకేనా? ఇట్ టేక్స్ టైం. అందుకని ఈ టైం తీసుకుంటది కదా అనేసి కొంతమంది బ్లాక్ హ్యాట్ ని చేయడానికి ట్రై చేస్తారు. బ్లాక్ హ్యాట్ అంటే గూగుల్ కళ్ళు కప్పి గూగుల్ని మోసం చేస్తూ నువ్వు టాప్లో రావడానికి ట్రై చేస్తున్న టెక్నిక్స్ అన్నమాట. సో గూగుల్ ఆల్వేస్ hate that process. There is no doubt. Google always hate this process and మనం వీటిని నేర్చుకోము కూడా. We don't learn and I don't teach also. మనం మెయిన్ గా ఫాలో అయ్యే టైప్ ఏంటి? వైట్ White హ్యాట్. hat. We don't learn black hat. Black hat నేర్చుకోవడానికి మనకు కోర్స్ చేయాల్సిన పని లేదు. So we will be learn. How to how to find white hat and black hat, ma'am? How to find out మీకు అవసరం లేదు. How to do కావాలి మీకు. ఓకే, హౌ టు డూ అనేది మనం SEOలో నేర్చుకుంటాం. సో మరి వైట్ హ్యాటే చేయాలని ఫిక్స్ అయిపోయినాం, బాగానే ఉంది. నేను అది మీకు నేర్పిస్తా ఎట్లయినా. మరి కొన్ని బ్లాక్ హ్యాట్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామా? ఇప్పుడు సోమేశ్వరి అన్నట్లుగా మనం నేర్చుకోము. వి డోంట్ వర్క్ ఆన్ దెమ్, బట్ అట్లీస్ట్ ఎలా ఉంటాయో అనేసి ఒకసారి తెలుసుకుందాం. ఏమంటారు? ఓకేనా? సో అందులో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా ఉన్నాయి. వి డోంట్ నీడ్, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఫ్యూ బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్. లైక్ డ్యూప్లికేటింగ్. ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1 బ్లాక్ హ్యాట్ SEO విచ్ యూ షుడ్ నెవర్ ఎవర్ పర్ఫార్మ్ ఇస్ డ్యూప్లికేటింగ్. డ్యూప్లికేటింగ్ అంటే ఏంటి? కాపీయింగ్. ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్, మన వెబ్సైట్ వేరే వాళ్ళ వెబ్సైట్స్ నుంచి మన వెబ్సైట్స్ కి డేటాని కాపీ చేయడం. ఈజీ కదా కాపీ, ఎంతసేపు Ctrl+C Ctrl+V చేసేస్తే అయిపోతుంది. మనం తెగ కష్టపడి కాంటెంట్ రాయాల్సిన పని లేదు కదా. సో మరి అట్లా చేస్తే గూగుల్ ఊరుకుంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్ లో కాపీ చేస్తే టీచర్ ఊరుకుంటుందా తెలిస్తే? నో. మరి గూగుల్ కి ఎలా తెలుస్తుంది కాపీ చేసినామని? గూగుల్ కి నాకు తెలిసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మీ గురించి సరిగ్గా తెలియదు, కానీ గూగుల్ కి మీ గురించి బాగా తెలుసు. అవునా? మన చరిత్ర అంతా గూగుల్ కి తెలిసినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక వెబ్సైట్ కాపీ చేస్తుందా లేదా అని గూగుల్ కి తెలియదు అంటారా? గూగుల్ నోస్ ఎవ్రీథింగ్. సో అలా కాపీ చేయడం అనేది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్. యూ షుడ్ నెవర్ ఎవర్ డూ. మనం ఆ డ్యూప్లికేటింగ్ కూడా మనం చెయ్యం. ఓకే, సో దిస్ ఈస్ వన్ టెక్నిక్ దట్ యూ షుడ్ నెవర్ ఎవర్ ఫాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ స్టఫింగ్. కీవర్డ్ స్టఫింగ్ అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సరే, ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది. ఓకే, ఈ వెబ్సైట్ వచ్చేసి జయశ్రీది అనుకుందాం. జయశ్రీ ఏంటి? షీ వాంట్ టు మేక్ హర్ వెబ్సైట్ ఆన్ టాప్ వెన్ సమ్వన్ సర్చెస్ ఫర్ క్రికెట్. ఓకేనా? తన వెబ్సైట్ ఏ క్వైరీ టాప్ లో రావాలనుకుంటుంది? వెన్ సమ్వన్ సర్చెస్ ఫర్ క్రికెట్. ఓకే కదా అండి? తను ఏం చేసింది? నా వెబ్సైట్ క్రికెట్ సర్చ్ చేసినప్పుడు టాప్ లో రావాలి కదా అనేసి తను ఏం చేసింది? క్రికెట్ అనే వర్డ్ ని షీ కీప్స్ రిపీటింగ్ ఇన్ హర్ వెబ్సైట్. తన వెబ్సైట్ లో అదే వర్డ్ ని రిపీట్ చేసుకుంటూ ఉంది. సో వేరస్ ఇక్కడ గూగుల్ అండ్ యూజర్ ఇద్దరు సైడ్ నుంచి ఒకసారి చూద్దాం. చాలా మంది SEO ఇస్ ఓన్లీ రిలేటెడ్ టు గూగుల్ అనుకుంటాం, కానీ నిజంగా చెప్పాలి అంటే SEO హ్యాస్ టు బి డన్ ఫర్ బోత్ యూజర్ యాజ్ వెల్ as గూగుల్ అనమాట. గూగుల్ కి అట్ ద సేమ్ టైం యూజర్ కి కూడా మనం ఇంప్రెస్ చేసేలాగా రాయడాన్ని SEO అంటాం. సో ఇప్పుడు ఇద్దరు సైడ్ నుంచి చూద్దాం. ఇప్పుడు గూగుల్ వస్తుందండి. గూగుల్ విజిట్ దిస్ వెబ్సైట్. ఎందుకు విజిట్ చేస్తుంది బేసిక్ గా గూగుల్? వై గూగుల్ విజిట్ దిస్ వెబ్సైట్? ఏ వెబ్సైట్ నైనా ఎందుకు విజిట్ చేస్తుంది? వెరీ గుడ్. టు
క్రాల్ ద డేటా. Crawl. సో గూగుల్ ఇక్కడ క్రాల్ చేసేటప్పుడు గూగుల్కి అర్థమైంది ఏంటంటే వీళ్ళు క్రికెట్ అనే వర్డ్ ని ఎక్కువగా వాడుతున్నారు కదా, సరే మేబీ వీళ్ళు క్రికెట్ అనే వర్డ్ ఆర్ క్రికెట్ అనే కీవర్డ్ కి బాగా ఫేమస్ కావచ్చు, వీళ్ళ వెబ్సైట్ లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కావచ్చు. గూగుల్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అ మెషిన్, బాట్, ఒక రోబోట్, హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, టు అండర్స్టాండ్. సో ఇంతకుముందు దీనికి సెట్ చేసిన ఆల్గరిథమ్స్ ఎట్లుండేనంటే ఇట్లా ఎక్కువ కీవర్డ్ కనిపించే వరకు సరే ఇది ఫేమస్ కావచ్చు అనుకొని గూగుల్ ఈ వెబ్సైట్ ని టాప్ లో పెడుతుండే. సో టాప్ లో పెట్టినప్పుడు ఎవరు వస్తారు? ఆటోమేటిక్ గా యూజర్ వస్తాడు. సో వెన్ యూజర్ స్టార్టెడ్ రీడింగ్, ఈ వెబ్సైట్ కి వచ్చి యూజర్ రీడ్ చేస్తున్నప్పుడు యూజర్ అనేటోడు సాటిస్ఫై ఉంటాడా? Do you think user feels satisfied with this information? No, ma'am. No, maybe no, ma'am. ఏమైందబ్బా అంత బాగుంది వెబ్సైట్? ఎక్కువ I mean, అంటే repeated same ఏమో, same repeated information. repeated Content Repeated. repetition is there. అసలు అర్థం ఇన్ఫర్మేషన్ లేదు. అసలు క్రికెట్ అనే వర్డ్ కాకుండా ఇంక ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏ యూజర్ అయినా ఎలా ఇంప్రెస్ అవుతారు? ఇప్పుడు మీరే చెప్పండి, ఏ యూజర్ దగ్గర పక్కకు పెట్టండి. ఫస్ట్ మీరు ఇక్కడే సెర్చ్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు ఓన్లీ క్రికెట్ అనే వర్డ్ రిపీట్ అవుతూ ఉండే వితౌట్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, మీకు ఆ వెబ్సైట్ నచ్చుతుందా? no, ma'am. No. I'll go మీరు back and వెబ్సైట్ open the word. నచ్చకపోతే ఒక యూజర్ ఎవరిని బ్లేమ్ చేస్తాడు? ఆ వెబ్సైట్ ఓనర్ ని బ్లేమ్ చేస్తాడా, డైరెక్ట్ గూగుల్ ని బ్లేమ్ చేస్తాడా? Google, ma'am. ఈ వెబ్సైట్ ఈ యూజర్ కి ఇవన్నీ తెలియదు. ఈ క్రాలింగ్, ఇండెక్సింగ్, వెబ్సైట్ ఇది ఎవరు తెలియదు. ఆ యూజర్ కి ఏం తెలుస్తుంది? గూగుల్ ఒక్కడే తెలుసు. Search చేస్తాం రాకపోతే సర్చ్ చేసినా నాకు ఈ వెబ్సైట్ వచ్చింది, ఈ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ బాగాలేదు, ఇంకా గూగుల్ వేస్ట్, నేను గూగుల్ నే వాడను అనేసి ఆ యూజర్ అనేటోడు ఫిక్స్ అవుతాడు. సో యూజర్ అలా ఫీల్ అవ్వడానికి కారణం ఎవరు? వెబ్సైట్ వెబ్సైట్ ఓనర్. ఈ వెబ్సైట్ ఓనర్. మరి గూగుల్ యూజర్ వల్ల, అంటే ఈ వెబ్సైట్ వల్ల ఈ గూగుల్ కి బ్యాడ్ నేమ్ వస్తుందా లేదా? Yes. ఇప్పుడు ఓలా ఒక క్యాబ్ డ్రైవర్, ఆటో డ్రైవర్ ని మీరు బుక్ చేసుకున్నారండి. ఆటో వచ్చింది, మీకు ఆ ఆటో డ్రైవర్ బిహేవియర్ మీకు నచ్చలేదు, మీరు రివ్యూ రాసేసి ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఓలా వేస్ట్, ఆటో డ్రైవర్స్ అందరు సరిగ్గా బిహేవ్ చేయరు, అంత చండాలంగా బిహేవ్ చేస్తున్నారు, నో డిసిప్లిన్, నథింగ్ అనేసి ఒక రివ్యూ పడేస్తారు. అప్పుడు యాక్షన్ తీసుకుంటేది ఎవరు? ఆ డ్రైవర్ మీద ఓలా వాళ్ళు. ఓలా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, అంతే కదండి? ఎస్. సో ఈ యూజర్ అనేటోడు ఇప్పుడు బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాడు, హీఈస్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ ద వెబ్సైట్ వితౌట్ స్పెండింగ్ సమ్ టైం. అప్పుడు గూగుల్ కి ఏం అర్థమవుతుంది అంటే ఆ యూజర్ అనేటోడు బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు ఫీల్ అవుతున్నాడు? వీళ్ళ వల్ల. సో అప్పుడు గూగుల్ కి కోపం వచ్చి ఏం చేస్తుంది అంటే ఇలాంటి వెబ్సైట్స్ ని పనిష్ చేయడం స్టార్ట్ చేసింది. ఎలాగైతే ఓలా ఒక ఆటో డ్రైవర్ కి మంచి బిహేవియర్ లేకపోతే పనిష్ చేస్తే, ఇప్పుడు టీచర్ కూడా అంతే కదా, స్కూల్లో నువ్వు కాపీ కొట్టినావు అంటే స్వాగతిస్తారా నీకు సన్మానం చేసి? ఏం చేస్తారు? డెఫినెట్లీ పనిష్ చేస్తారు కదా. సేమ్ హియర్. సో నువ్వు ఇక్కడ ఓన్లీ ర్యాంకింగ్ కోసమే నువ్వు ట్రై చేస్తున్నావు, అంతేగాని ఓకే టాప్ లో ఉండడానికే ట్రై చేస్తున్నావు, కానీ బై ద ఎండ్ నీకు ఎవరు ఇంపార్టెంట్? యూజర్ అనేటోడు ఇంప్రెస్ అవ్వడమే ఇంపార్టెంట్. నువ్వు టాప్ లో ఉంటే ఏంటి, బాటమ్ లో ఉంటే ఏంటి, ఇఫ్ యూజర్ డజంట్ ఇంప్రెస్ విత్ యువర్ వెబ్సైట్. అదే గూగుల్ మొత్తుకుంటూ చెప్తుంది అనమాట, అరే బై నువ్వు ఎప్పుడు టాప్ లో ఉండడానికి తెగ ట్రై చెయ్యకు, నువ్వు యూజర్ కోసం రాస్తే, అంటే దెర్ ఇస్ వన్ స్లోగన్ ఆల్సో, ఇఫ్ యూ లవ్ యూజర్ ఆటోమేటికలీ ఐ విల్ లవ్ యూ అంటది గూగుల్. అంటే యూజర్ ఇంప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా నేను కూడా ఇంప్రెస్ అవుతారండి. ఎస్, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకు, నువ్వు యూజర్ కోసం రాయి, యూజర్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయి, ఆటోమేటిక్ గా నేనే ఇంప్రెస్ అవుతా అని గూగుల్ చెప్తుంది అనమాట స్లోగన్. ఓకే, సో నువ్వు ఎప్పుడు టాప్ లో ఒక రోబోట్ కోసం పని చేసినట్లు చేయకు, ఒక యూజర్ కోసం పని చేసినట్లు చెయ్యి అనేసి గూగుల్ క్లియర్ గా చెప్తుంది. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది? నువ్వు డూప్లికేట్ చేసినా, ఇలాంటి కీవర్డ్స్ ఎక్కువ స్టఫ్ చేసినా, గూగుల్ ఏం చేస్తుందంట?
పనిష్ చేస్తారు. పనిష్ పనిష్ చేస్తుంది. పనిషింగ్ ఇన్ ద సెన్స్ లైక్ రిమూవ్ చేయడం, రిజల్ట్స్ పేజ్ నుంచి రిమూవ్ చేస్తుంది. ర్యాంకింగ్ ర్యాంకింగ్స్ ఇవ్వదు. తక్కువ ఇవ్వడు. మేబీ పుట్ సమ్ పెనాల్టీస్. సో పెనాల్టీస్ అంటే గూగుల్ విల్ రిమూవ్ యువర్ వెబ్సైట్ ఫ్రమ్ SCRP. అలా అని మీ వెబ్సైట్ పని చేయకుండా అయితే చెయ్యలేదు. గూగుల్ డస్ నాట్ హ్యావ్ దట్ రైట్. ర్యాంకింగ్స్ తక్కువ ర్యాంకింగ్స్ ని తీసేయడం మాత్రమే గూగుల్ కి రైట్ ఉంటుంది. ఇప్పుడు ఓలాలో ఆటో డ్రైవర్ గా పనిచేసినోడు బిహేవియర్ బాగాలేదంటే ఓలా ఏమైనా జైల్లో పెట్టడం ఇట్లాంటివి ఏమైనా చేస్తారా, లేకపోతే సింపుల్ గా వాళ్ళ దగ్గర పనిలో నుంచి తీసేస్తారా? పనిలో నుంచి పనిలో నుంచి తీసేస్తారు, అంతే కదా. సేమ్ గూగుల్ కూడా అంతే. మీ వెబ్సైట్ వర్క్ అవ్వకుండా చేయలేదు, బట్ ర్యాంకింగ్స్ మాత్రం ఇవ్వదు అనమాట. సో ఇలాంటివి ఉన్నాయి ఇంకొన్ని టెక్నిక్స్, లైక్ చేంజింగ్ ద ఫాంట్ కలర్ టు బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ కి ఫాంట్ కలర్ ని చేంజ్ చేయడం. ఇప్పుడు ఇది ఒక పేజ్ ఉందండి. ఈ పేజ్ ని మనము ఒక 2 parts గా డివైడ్ చేద్దాం. ఓకే, లెట్ us divide this into 2 parts now. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి పెడదాం ఉండండి. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ పెడదాం. ఏంటండి, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్? బ్లాక్. పైన ఏమో వైట్ పెట్టేద్దాం. ఓకే, పైనే పెడదాం ఉండండి. పైన బ్లాక్ పెట్టేసి కింద వైట్ పెట్టేద్దాం బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇక్కడ నేను టెక్స్ట్ రాస్తున్నా. ఏ టెక్స్ట్ రాస్తున్నా? క్రికెట్ అని రాస్తున్నా. కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఇప్పుడు కనిపించట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేసింది జయశ్రీ? ఏం చేసింది? ఇంకొంచెం తెలివిగా ఆలోచించి, సరే నేను కీవర్డ్ ని స్టఫ్ చేస్తా, కానీ గూగుల్ కి కనబడకుండా స్టఫ్ చేస్తా అనుకొని ఏం చేసింది? షీ రిపీటెడ్ ద కీవర్డ్స్. ఇక్కడ అంతా కీవర్డ్స్ ని రిపీట్ చేసింది, కానీ షీ చేంజ్డ్ ద ఫాంట్ కలర్ టు బ్యాక్గ్రౌండ్. అంటే ఫాంట్ కలర్ ఏది పెట్టిందో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అదే పెట్టింది. ఇప్పుడు యూజర్ ఉన్నాడండి. హియర్ ఇస్ ద యూజర్. కెన్ యూజర్ సీ దిస్ డేటా ఆన్ టాప్ లో ఉన్న డేటాను చూడగలడా? నో మ్యామ్. నో. అతను ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు చదవడం? అఫ్ కోర్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్ రాశారు అనుకుందాం. సో గూగుల్ కి యూజర్ అనేటోడికి పైన ఉండేది కనిపించదు కాబట్టి దట్స్ ఓకే, సాటిస్ఫై అయ్యాడు అనుకుందాం. వేరస్ గూగుల్ అండి, ఇక్కడ గూగుల్ ఉంది. గూగుల్ విజిట్ దిస్ వెబ్సైట్. సో ఏం చేస్తుంది అప్పుడు గూగుల్? కెన్ గూగుల్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హిడెన్? Yes ma'am. Maybe yes ma'am. యూజర్ అంటే హ్యూమన్ బీయింగ్ కాబట్టి మనకు దేవుడు ఇచ్చిన కళ్ళు కాబట్టి మనకు కనబడవు. బస్ గూగుల్ ఇస్ అ మెషిన్. కనబడవంటారా మెషిన్ కి? కనిపిస్తాయి. గూగుల్ క్యాన్ డిటెక్ట్ వాట్ ఈస్ హిడెన్. సో ఇప్పుడు గూగుల్ కి ఏమర్థమైంది? అచ్చా, ఇప్పుడు నువ్వు ఇక్కడ కీవర్డ్స్ ని రిపీట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ గా చేంజ్ చేసేస్తే యూజర్ చూడడు, యూజర్ ఇక్కడ నుంచి చదువుకుంటూ పోతాడు. సో దీని వల్ల నాకు ర్యాంకింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం యూజర్ కూడా మంచి ఫీలింగ్, మంచి ఇంప్రెషన్ ఉంటది అనేసి అనురాధన జయశ్రీ అనుకుంటుంది. కానీ గూగుల్ ఇక్కడ దొరకబెట్టేసింది. ఏంటి? దట్ you are hiding something in your website by changing the font color to background color. సో ఇలా చేస్తే కూడా గూగుల్ ఏం చేస్తుందంట? పనిష్ చేస్తుంది. గూగుల్ ఈజ్ నాట్ టెలింగ్ యూ నాట్ టు చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఆర్ ఫాంట్ కలర్స్. చేంజ్ చేసుకోవచ్చు, కానీ రెండింటిని సేమ్ గా పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? నువ్వు బ్యాక్గ్రౌండ్ ఎంత ఏ కలర్ అయినా పెట్టుకో, ఫాంట్ కలర్ ఏ కలర్ అయినా పెట్టుకో, సంబంధం లేదు. కానీ రెండు సేమ్ కలర్ ఉండదు. రెండు సేమ్ కలర్ ఉంటే అదేంటి అక్కడ కనిపిస్తుందా? టెక్స్ట్ కనిపిస్తుందా? కనిపించకపోతే యు ఆర్ హైడింగ్ అనే కదా అర్థం. ఎస్ సార్, నో, రైట్. మ్యామ్ దీనికి ఎగ్జాంపుల్ గా చూపిస్తారా ఏదన్నా? ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీరే ఈ ODMT తీసుకోండి. ODMTలో నేను ఫ్రంట్ పేజ్ లో ఏ కలర్ వాడాను? ఒక సెక్షన్ కి బ్లూ కలర్ వాడిన.
పైన టెక్స్ట్ ఏ కలర్ వాడినా? White. White color. What if I change this font color to blue? కనిపించదు కదా, Text. యూజర్ కి కనిపించదు, కనిపించదు, రైట్? అదే గూగుల్ కి కనిపిస్తుంది. సో కనిపిస్తుంది. గూగుల్ కి కనిపించడం వల్ల గూగుల్ విల్ థింక్ దట్ యు ఆర్ హైడింగ్ సంథింగ్. నువ్వు ఎప్పుడైనా ఎందుకు హైడ్ చేసుకుంటావు? ఏదైనా తప్పు చేసినప్పుడు కదా. సో గూగుల్ విల్ థింక్ ఇన్ ద సేమ్ మేనర్ అండ్ విల్ పనిష్ యువర్ వెబ్సైట్. Okay. నువ్వు ఏ కలర్ అయినా పెట్టుకో, ప్రాబ్లం లేదు, కానీ రెండింటిని సేమ్ కలర్ అయితే పెట్టకూడదు. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ బ్లాక్ హ్యాట్ టెక్నిక్ దట్ యూ షుడ్ నెవర్ పర్ఫార్మ్, చేంజింగ్ ద ఫాంట్ కలర్ టు changing the font color to background color. Okay na? So these are the main things. ఇంకా చాలానే ఉంటాయి, మనకు అవసరం లేదు. మనం మెయిన్ గా ఏవి ఫాలో అవుతాము? ఇప్పుడు బ్లాక్ హ్యాట్ ఫాలో అయ్యడం, వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్ ని ఫాలో అవుతాం, రైట్? వైట్ హ్యాట్ మ్యామ్. వైట్ హ్యాట్, White hat. షూరా? Sure, ma'am. బ్లాక్ హ్యాట్ ని కదా ఫాలో అయ్యేది? నో మ్యామ్, No. వైట్ హ్యాట్ ఫాలో అవుతుంది. షూర్? We'll use black hat. Google will punish me, ma'am. బ్లాక్ హ్యాట్ ని వాడడం వల్ల మనకు ఏం జరుగుతుందో మనం క్లియర్ గా చూసాం ఇప్పుడే, అవునా? గూగుల్ విల్ పనిష్ Punish. ఆర్ పెనలైజ్ యువర్ వెబ్సైట్స్. ఇట్ విల్ పనిష్ అండ్ రిమూవ్ యువర్ ర్యాంకింగ్. నువ్వు ఏదైతే ఒక గ్రీడీనెస్ తోనే టాప్ లో ఉండాలి అనేసి నువ్వు తెగ బ్లాక్ హ్యాట్ ని అప్లై చేస్తావో, అంతే తొందరగా నీకు పనిష్మెంట్ వస్తుంది, అంతే తొందరగా నీ వెబ్సైట్ అసలు SERP లో ఎక్కడా కూడా కనిపించకుండా పోతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు పర్ఫార్మ్ వైట్ White hat. మరి వైట్ హ్యాట్ లో ఏమేమి ఉంటాయి? సో వాట్ ఆల్ ద థింగ్స్ ప్రజెంట్ ఇన్ వైట్ హ్యాట్ అంటే, ఆన్ పేజ్ దెర్ ఆర్ ఫ్యూ టెక్నిక్స్ అన్నమాట. ఆన్ పేజ్ SEO, ఇంకా Half pages. హాఫ్ పేజ్, Page. Technical SEO. Logical. Local. ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఈ వైట్ హ్యాట్ లో ఇవన్నీ ఉంటాయి. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ SEO, లోకల్ SEO, GEO అనేది న్యూ కాన్సెప్ట్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. దట్ ఈస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ హియర్. ఓకేనా? రైట్? ఇవన్నిటిని మనం స్టెప్ బై స్టెప్ మనం వర్క్అవుట్ చేసుకొని వస్తాం. ఓకే గైస్? ఓకే మ్యామ్. రైట్. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ టు SEO. ఇంట్రొడక్షన్ టు SEO అర్థమైందా? Yes, ma'am. వాట్ ఇట్ ఈస్ అని అర్థమైంది. అసలు ఏంటిది, ఎందుకు ఎందుకు SEO ఎందుకు? Ranking the website. Ranking for ranking Searching and- SERP. Right. The visibility. But how? ఎలా టెక్నిక్స్ ఎలా అనేది మనం ఇంకా start నేర్చుకోవాలి. చేయాలి. నేర్చుకోవాలి మ్యామ్. ఆ, ఇదంతా ఈజీయే. మెయిన్ గా ఎక్కడ ఉంది సినిమా అంతా? హౌలో ఉంది సినిమా అంతా. ముందుంది ముసల పండగ. ఓకే, గెట్ రెడీ ఫర్ దాట్ దెన్. ఓకేనా? సో విల్ స్టార్ట్ విత్ హౌ టు డూ వైట్ హ్యాట్ SEO. ఆ వైట్ హ్యాట్ SEO లో we will start with On page from tomorrow. SEO. ఓకేనా? Okay. Clear everybody? Yes, ma'am. And tomorrow while you come to the class, please come up with LinkedIn profile. ఏంటండి? ఒక LinkedIn ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని రండి. నేను దాన్ని ఆప్టిమైజేషన్ రేపు డిస్కస్ చేస్తా. ఎవ్రీబడి ప్లీజ్ కమ్ అప్ విత్ వన్ LinkedIn ప్రొఫైల్. ఓకే, మీ పేరు మీద ఒక LinkedIn ఖచ్చితంగా చేసుకొని రావాల్సిందే. నాకు ప్రొఫైల్ క్రియేట్ చేయడం రాదు, ఎట్లా పోవాలి, ఇవన్నీ చెప్పొద్దు నాకు, అవునా? ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం ఎవరైనా నేర్పించారా మీ అందరికి? యూట్యూబ్ ఎట్లా ఓపెన్ చేయాలని ఎవరైనా నేర్పించారా? No, ma'am. No, ma'am. వాట్సాప్ లో ఎలా ఫోన్ నెంబర్ పెట్టి కనెక్ట్ చేయాలో నేర్పించారా? నో. No, ma'am. దీన్ని కూడా దీస్ థింగ్స్ షుడ్ నాట్ బి టాట్. ఇవి నేర్పిస్తే నేను మిమ్మల్ని ప్యాంపరింగ్ చేసినట్లు ఉంటది. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టీచ్ యూ LinkedIn ప్రొఫైల్ క్రియేషన్, బట్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలనేది రేపు నేను మీకు టీచ్ చేస్తా. ఓకే,
చాలా Already- చాలా ఇంపార్టెంట్. మేము ఆల్రెడీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే మళ్ళీ క్రియేట్ చేసి ఇవ్వాలా మేము? అవసరం మీరు లేదు. వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీకు ఇన్ కేస్ మీరు ఇంకా స్టిల్ అదే వర్కింగ్ ఫీల్డ్ లో ఉన్నారు, నేను స్టిల్ వర్కింగ్ అంటే ఐ వుడ్ రికమెండ్ యూ టు క్రియేట్ న్యూ వన్. లేదు నేను ఇప్పుడు ఎర్లియర్ గా వర్క్ చేశాను, ఇప్పుడు నేను చెయ్యలేను, ఫ్యూచర్ లో ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ టు దట్ ఫీల్డ్ అంటే యూ కెన్ కంటిన్యూ ద సేమ్ వన్. యా మ్యామ్, యాక్చువల్లీ నాది ఎంఎస్సి బోర్డ్ని దాని మీద చేశాను మ్యామ్ నేను లింక్డ్ ఇన్ ప్రొఫైల్. సో ఓకే, అది ఇప్పుడు మీరు మళ్ళా యూ వాంట్ గో బ్యాక్ టు దట్ అగైన్? నో మ్యామ్. ఓకే, లేదు అంటే ప్లీజ్ డూ కంటిన్యూ, జస్ట్ చేంజ్. అక్కడ కొన్ని ఐటమ్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది, కొన్ని థింగ్స్, అది నేను రేపు చూపిస్తా. ఓకే కంటిన్యూ విత్ ద ఓల్డ్ వన్ ఓన్లీ. యా ఎవరికైనా ఉందా ఆల్రెడీ? ఎస్ మ్యామ్, నాకు కూడా నాకు ఉంది మ్యామ్. మేడం. ప్రీవియస్ చెప్పాను. కంపెనీది యాడ్ అయ్యి ఉంది, అది కంటిన్యూ చేయొచ్చు అలాగే చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, యు ఆర్ అ ఫ్రెషర్. ఓకే, ఓకే మ్యామ్. సో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, బట్ మీకు ఆల్రెడీ మంచి కనెక్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ నాకు చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నా అంటే నో ప్రాబ్లం, మీరు దాన్నైనా కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ గా ఉన్నాను, ఆల్రెడీ ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నా, నేను స్టిల్ వర్కింగే అన్నప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, అవన్నీ కండిషన్స్ నాకు ఏం లేవు, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఎనీవే, జస్ట్ ఒక ప్రొఫైల్ ఉంది నాకు అంతే. సో మళ్ళీ నేను ఆ ఫీల్డ్ బ్యాక్ వెళ్ళను అంటే కంటిన్యూ విత్ ద ఓల్డ్ వన్ ఓన్లీ. ఓకేనా? ఓకే మ్యామ్. ఎవరికైతే లేదో ఖచ్చితంగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని రండి రేపటికి. ఓకే మ్యామ్. రేపు క్రియేట్ చేసుకోకపోతే క్లాస్ కి నాట్ అలౌడ్. వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఆన్సర్? చెప్పండి మీ పేరు. గిరిజా మేడం. గిరిజ కరెక్ట్ ఆన్సర్ చెప్పింది, నాట్ అలౌడ్. సో అందరికి అర్థమైందా ఇంట్రొడక్షన్ టు ద SEO? ఎస్ Yeah. మ్యామ్. ఎస్ మ్యామ్. ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఎస్ మ్యామ్. మ్యామ్. చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటది. యూ జస్ట్ హ్యావ్ టు పుట్ యువర్ హోల్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్ టు ద క్లాస్. మీ హోల్ హార్ట్ అండ్ బ్రెయిన్ ని క్లాస్ లో పెట్టండి. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు వాచ్ ద రికార్డింగ్స్ ఆఫ్టర్ ద సెషన్. ఏమంటారు? ఓకే. ఓకే మా వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయింది మేడం? చెప్పాను కదా, హౌ మెనీ టైమ్స్ అడుగుతున్నారు. ఈ కామర్స్ ఉంది అండ్ AI డిజైనింగ్ ఉందని చెప్పాను కదా. ఐ థింక్ నిర్మల ఆల్సో ఇన్ఫార్మ్డ్ యూ. ఈ కామర్స్ మాడ్యూల్ అండ్ AI డిజైనింగ్ ఎవరైతే 6 months